అడ్వకేట్ శివానంద్. రీసెంట్గా కొంతమంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో అది కొడుకులుగా మేమున్నదానికి మాకు రావట్లేదు, ఎందుకు అని మేము కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మా డాడీ స్వతహాగా కష్టపడిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ఆయనే సంపాదించుకొని ఆయనే విల్ రాసి చనిపోయాడంట. అంటే అతని సొంతంగా సంపాదించిన ఆస్తి ఆయన ఓన్ వీల్నామా అంటారు, ఆ వీల్నామా రాసి చనిపోయారు. ఆ వీల్నామాలో కొడుకులకు ఇవ్వద్దని క్లియర్ రాశారు అనమాట. అంటే కండిషన్గా అప్లై లేదు. అందులో అయితే కొంతమంది పేర్లు రాశారు, వాళ్ళు మాత్రమే నా ఆస్తికి తదనంతరం వారసులు అని రాసి ఆ వీళ్ళు రాసి చనిపోయారు. సో వీళ్ళ కొడుకులు వచ్చి మన దగ్గరికి ఏమడుగుతున్నారంటే, సార్ మాకు ఎందుకు రాదు, మేము కూడా వాళ్ళ కొడుకులమే కదా, ఆయన సంపాదించిన ఆస్తిలో మాకు హక్కు లేదా అని అడుగుతున్నారు. కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అంటే, వీళ్ళు రాయకపోతే ఒక విధమైన హైరార్కీ ఉంటుంది. ఇక్కడ విల్లు రాశారు కాబట్టి ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి వాళ్ళ తదనంతరం ఆ ఆస్తిలో ఆ వీలునామాలో ఏదైతే రాస్తే దాని ప్రకారమే ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, దాని ప్రకారమే ఆస్తుల పంపకం అనేది జరుగుతుంది. ఇది చాలామందికి ప్రత్యేకంగా వచ్చిన ప్రశ్న కాబట్టి దీన్ని ఈ వీడియో తీసుకురావడానికి ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ.